అంబేద్కర్ వారసత్వాన్ని ఉనికిపించుకొని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే మన జాతిని ఏకం చేయడానికి మరి ఉద్యమాన్ని చేపట్టిండో ఈనాడు మానవుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పసిగట్టి నేనున్నానని మన బాణజాతిని అందరినీ ఏకం చేయడానికి వచ్చినటువంటి వివేకాన్నకు స్వాగతం పలుకుతూ అందరూ మరి ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు. గట్టిగా మన చప్పట్ల ద్వారా మరి అన్నగారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. భోజనశాలలో ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాలండి. ఈనాటి చీఫ్ గెస్ట్ అన్న వివేకన్న గారు మాట్లాడుతుండు. మనం ఎవరి కొరకైతే ఎన్ని రోజులు వేచి చూసినామో వారే ఆ మహానాయకుడు మన దగ్గరికి వచ్చాడు కాబట్టి అందరూ కూడా లోపల రావాలని విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి మరోసారి అందరికీ జై భీమ్, జై భీమ్. సభకు జై భీమ్. అందరు కూడా ఆకలి అవుతుందేమో, నేను ఎక్కువ సమయం తీసుకోను. ఎందుకంటే చాలామంది స్పీకర్లు అందరూ కూడా అన్ని విషయాల గురించి మాట్లాడడం జరిగింది. నా రోల్ ఒకటే రోల్. నా రోల్ ఏమంటే మాలలందరికీ కూడా ఒక విశ్వాసం కల్పించడానికి. నేను మీతో ఉన్నాను, మీ వెనుక ఉంటాను, మీతో కలిసి పోరాటం చేద్దామని చెప్పడానికే నా రోల్ అన్నమాట. నేను అన్ని పొలిటికల్ పార్టీస్లో ఈ మాలామాదిగా అంశం వచ్చినప్పుడు అందరూ కూడా మాలలను చిన్న చూపు చూస్తున్నారు. నేను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో కీలకమైన పాత్ర వేసినాను అక్కడ ఆ పొలిటికల్ పార్టీ గెలవడానికి. గెలిచిన తర్వాత నేను అనుకున్నాను, అరే అందరూ కూడా శభాషులు చెప్తారేమో అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఆ కోర్ కమిటీ మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి లేచి, సార్ అన్ని విషయాలు ఒకటి, మళ్ళీ మనము ఈ మాదిగా మేము మాదిగలము 80% మంది ఉన్నాము, మాలలు 20% ఉన్నారు, మీరు దీని ప్రకారంగానే ఏది నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. అంటే అన్ని చోట్ల కూడా మాలలను ఎట్లా కించపరచాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఒక మీటింగ్లో అమిత్ షా గారు ఈ కేటగరైజేషన్ ఎట్లా చేయాలి, మాదిగలందరూ కూడా 80% ఉన్నారని చెప్పి అందరూ కూడా వారి అమిత్ షా గారికి కోరడం జరిగింది. అయితే నేను చెప్పినాను, సార్ ఈ తప్పుడు లెక్కలతోనే మీరు ఏది నిర్ణయం తీసుకోవద్దు, మాలలందరూ కూడా సైలెంట్గా ఉంటారు, కానీ వారి సంఖ్య నిజంగా చూస్తే ఒక స్టేబుల్ ఓట్ అన్నా కానీ స్టేబుల్ వ్యక్తులైనా కానీ అది కేవలం మాలలే అని చెప్పి నేను వారికి గట్టిగా చెప్పడం జరిగింది. వారికి నచ్చలే నేను ఈ మాట మాట్లాడినప్పుడు. ఎందుకంటే నేను కూడా వారు మీకు అందరూ తెలుసు అమిత్ షా ఎంత అగ్రెసివ్గా ఉంటాడు, కానీ వారు తీటుగానే నేను ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆయన కూడా అర్థమైంది, అరే నిజంగానే వివేక్ చెప్పే మాటలలో వాస్తవాలు ఉండొచ్చు అని చెప్పి, సరే నువ్వు రా ఢిల్లీకి రా వివేక్, మనం మాట్లాడదాం ఈ అంశం గురించి అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. అంటే అన్ని చోట్ల కూడా మీరే చెప్పినారు చాలామంది సభ్యులు, ఈ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత అందరు పొలిటికల్ పార్టీస్ కూడా మేమే మీతో ఉన్నామని చెప్పి ఏదైతే మాలలను వారిని కించపడడం జరిగిందో నాకు నచ్చలేదు. అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను, అన్ని సంఘాలను జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అందరు సంఘాలను పిలిచి, అరే మనం ఇది సరైన పద్ధతి కాదు, మనము అన్ని పొలిటికల్ పార్టీస్ అనుకుంటున్నారు మాలలు కేవలం 20% మందే ఉన్నారు, వీళ్ళను మనము సరిగా గౌరవించుకుంటూ కూడా ఏమి కాదు అని చెప్పి అనుకుంటున్నారు. అందు గురించి వారు వ్యవహారం ఏదైతే చేస్తున్నారో కేవలము మాలను పక్కబెట్టనికే వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మేమందరం ఎమ్మెల్యేస్ పోయి కలిసినాము, ముఖ్యమంత్రి గారితో కలిసి, లేదు ఇది కరెక్ట్గా కాదు ఈ డిసిజను, మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో దాన్ని ఆలోచించవలసింది అని చెప్పి వారిని కోరడం జరిగింది. దాని ప్రకారంగానే వారు కూడా అనుకున్నారు, చలో మా ఎమ్మెల్యేస్ వచ్చారు మేము మాట్లాడతామని చెప్పి వారు ఆ అంశం ఏదైతే ఉండేనో దాన్ని మళ్ళీ పరిశీలించడానికి సిద్ధమైనారు. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడే చాలామంది అంటున్నారు, సార్ మాలలు ఇంతకుముందు ఎప్పుడు కూడా బయటికి రాలేదు,
మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి. మనము ఎందుకు 20%, ఎక్కువ శాతం ఎందుకు లేదని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు? ఏ మీటింగ్ పెట్టినప్పటికీ కూడా మాలలు ఇంత పెద్ద సంఖ్యలో ఏ మీటింగ్కి రాలేదు. అవునా కాదా? నిజంగా ఒప్పుకోవాలి. అందరు మాలలు ముసుకేసుకొని ఇంట్లో కూర్చుంటున్నారు. ఏ అంశమైనా కానీ, ఏ విషయమైనా కానీ, అరే ఎందుకు మనకు గొడవ, మన పని చేసుకుందామని చెప్పి మాలలు ఎప్పుడు అదే పనిలో పడి ఉంటారు. కానీ ఇప్పుడు సమయం వచ్చేసింది. ఎందుకంటే ఏదైతే మాలలకు రెస్పెక్ట్ కలిగించాలో, పొలిటికల్ పార్టీస్ కూడా నిజంగానే మాలల సంఖ్య ఎక్కువ ఉంది, మనం వాళ్ళని గౌరవించాలని చెప్పి ఆ పరిస్థితి తీసుకురాకుంటే నిజంగా ఫ్యూచర్లో మాలల ఏదైతే ఫ్యూచర్ ఉందో చాలా కష్టకాలంలో ఉంటారని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీరందరూ కూడా ఐక్యంగా ఉన్నప్పుడు, ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడే అన్నారు, కాంబ్లే గారు అన్నారు, ఇంకా ముగ్గురు అన్నారు, సార్ ఎందుకు వివేక్ గారు వస్తున్నారు, మంత్రి పదవి కోసం వస్తున్నారని చెప్పి కొందరు స్పీకర్లు ఇప్పుడే మాట్లాడడం జరిగింది. పొద్దున నేను హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోయి అక్కడ పిల్లి సుధాకర్ గారు పాదయాత్ర చేస్తున్నారు మన కోసం అని చెప్తే వారితో కలిసి 2 ఫంక్షన్లు అటెండ్ చేసుకొని నేను ఇక్కడ నిజామాబాద్ రావడం జరిగింది. వచ్చేటప్పుడు నేను నాగరాజు గారితో మాట్లాడినా, ఎమ్మెల్యే గారు, వారి పాపం షియాటిగా వచ్చింది, నొప్పిలో ఉన్నారని చెప్పి నేను రాలేకపోతున్నానని చెప్పి చెప్తూ వారు ఈ అంశం కూడా చెప్పినారు. అరే సార్, వివేక్ గారు మంత్రి పదవి వచ్చిన తర్వాత మళ్ళీ మీటింగ్లు పెట్టారని చెప్పి ఆయన కూడా నాకు చెప్పడం జరిగింది. అంటే నేను వారికి ఒకటే విషయం చెప్పినాను, అరే 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు అందరూ, మన మాలా అసోసియేషన్ సోదరులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడగండి, ఏ అంశమైనా కానీ నేను ఎప్పుడు కూడా వాళ్ళతో ఉన్నాను, వాళ్ళందరికీ ధైర్యం ఇప్పించినాను, వారికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ మన మాల జాతికి కాపాడుకునే బాధ్యత మన పైన ఉందని చెప్పి ఎప్పుడు కూడా వారికి చెప్తా ఉన్నాను. ఈరోజు నిజంగానే ఇంత పెద్ద అంశం పైన అందరినీ ఒక తాటి వాళ్ళందరూ రావడము, వారికి నిజంగానే నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అంతేకాదు, నేను మహబూబ్ నగర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగ సంఘాలు అందరూ కూడా రావడం జరిగింది. మంచి మీటింగ్ చేసినారు. చిన్న మీటింగ్ ఉండే కానీ అందరు కమిట్మెంట్ కనబడ్డది. కమిట్మెంట్ ఏమంటే, సార్ మనం అందరం కూడా కలిసి పోరాడదాము, మంచి పబ్లిక్ మీటింగ్ చేద్దాం నాగర్ కర్నూల్లో అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ నాకు ఎప్పుడు కూడా డౌట్ ఉండే, ఎందుకంటే మాలలు ఎప్పుడు బయటికి రారు, నిజంగానే వస్తారా లేదా అని చెప్పి నాకు కొంచెం డౌట్ ఉండే నిజంగా చెప్పాలంటే. కానీ నాగర్ కర్నూలు మీటింగ్ చూసిన తర్వాత 50,000 మంది ఆ మీటింగ్లో రావడము, అందరూ కూడా నిజంగానే చెప్పాలంటే 4 గంటల సేపు అందరూ కూడా క్రమశిక్షణతోని వాళ్ళ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. ఆ క్రమశిక్షణతోని అటెండ్ కావడం అంటే ఏమన్నమాట, వాళ్ళ కమిట్మెంట్ ఏదైతే జాతి కోసం ఉన్నదో వాళ్ళందరూ కూడా ఆ కమిట్మెంట్ చూపించడం జరిగింది. చాలామంది వచ్చి నాకు చెప్పినారు, సార్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, మేమందరం కూడా బయటికి రావాలంటే మాకు కూడా ఒక నాయకుడు కావాలి, మీరు నాగరాజు గారు ఇతర ఎమ్మెల్యేస్ అందరూ కూడా వస్తున్నారు, మీరందరూ ముందుంటే మేమందరం కూడా డెఫినెట్లీ బయటకు వస్తామని చెప్పి అందరూ కూడా మాకు కూడా భరోసా కల్పించడం జరిగింది. అంటే నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైతే మీరు మాలా ప్రజలందరూ కూడా రాజకీయ నాయకుడి మీద ప్రెషర్ పెట్టకుంటే రాజకీయ నాయకుడు ముందుకు రావడం చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు రాజకీయ నాయకుడు ప్రజల బలం పైననే పనిచేస్తాడు. మీరందరూ కూడా ఒక తాటిపై ఉండి చలో మనము మన సత్తా చూపించాలి. ఇప్పుడే సర్వయ్య గారు మంచిగా చెప్పినారు, 30 లక్షల మంది మాలల సత్తా చూపించాలంటే ఎట్లా చూపించాలి మనము ఈరోజు నిజంగానే కిషన్ గారు ఎక్కడ కిషన్ గారు ఈరోజు కిషన్ గారు వారి టీం మెంబర్స్ అందరూ కూడా ఇంత చక్కటి సభ, ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ మంచి సభలు నడుస్తున్నాయి. కానీ వారు ఏదైతే కష్టపడి ఈ మీటింగ్ సక్సెస్ చేయాలి, మంచి ర్యాలీ కూడా తీసుకురావడం, నేను నిజామాబాద్ టౌన్లో ఎంటర్ అయినప్పుడే మన జై భీమ్ ఫ్లాగ్స్ అన్ని చోట్ల కూడా చూడడము, అంటే ఒక ఇంప్రెషన్ ఏదైతే క్రియేట్ చేయాలనో మీరు చేసినారు. మీరు మీ బృందము, మీకు నిజంగానే అభినందనలు కృతజ్ఞతలు చెప్పాలి మాలా కమ్యూనిటీ తరఫున. ఎందుకంటే అన్ని చోట్ల కూడా మేమందరం కూడా మన మాలా కమ్యూనిటీ సీనియర్ నాయకులు అందరూ, నాగరాజు గారు వరంగల్లో చాలా మంచి మీటింగ్ చేశారు.
కరీంనగర్లో మంచి మీటింగ్ చేశారు, గోదావరిఖండ్లో మంచి మీటింగ్ చేశారు, నిన్న ఇబ్రాహీంపట్నంలో మంచి మీటింగ్ చేశారు. అన్ని మీటింగ్లో ఒక్క కామన్ పాయింట్ ఏముండేనంటే అందరు కూడా భోజనాలు లేకుండా కూడా వారు 1 o'clock నుంచి 5 గంటల వరకు అందరు కూడా కూర్చొని విని వారి కమిట్మెంట్ ఏదైతే హైదరాబాద్లో మనం పబ్లిక్ మీటింగ్ చేయబోతున్నామో ఆ హైదరాబాద్ పబ్లిక్ మీటింగ్ని విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా కమిట్మెంట్తో మీటింగ్ అటెండ్ చేసి లాస్ట్లో ఆ కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మీటింగ్ డిస్పర్స్ కావడం జరిగింది. ప్రత్యేకంగా నాగర్ కర్నూల్లో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో మన ప్రిన్సిపల్ కృష్ణయ్య గారు నిన్న వచ్చి వాళ్ళ బృందం అందరూ కూడా కలిశారు. సార్ మాలల మీటింగ్ మాకు కూడా కొంచెం భయమైంది, ఎంతమంది వస్తారు ఏమని. కానీ మేము గ్రామానికి తిరిగినాం సార్. గ్రామానికి తిరిగినప్పుడు అక్కడ మాలలందరూ కూడా వాళ్ళందరూ ఒకటే అన్నారు, సార్ మీరు అందరు కూడా మాకు ట్రాన్స్పోర్టు భోజనాలు పెట్టండి, మేము వస్తామని చెప్పి చాలామంది చెప్పినారు. అయితే కృష్ణయ్య గారు చెప్పినారంట, అదే చూడయ్యా ఇది మన జాతి కోసం చేసే పని ఉన్నది. మేము కొంచెం లేట్ అయినప్పటికీ కూడా 11:30కు వెళ్తే కూడా చాలామంది అక్కడ గ్రామంలో ఉండి వాళ్ళని వెల్కమ్ చేసి చర్చించేటప్పుడు వాళ్ళందరూ ఇదే అన్నారంట, లేదు సార్ మాకు ఏమొద్దు, భోజనాలు వద్దు, ట్రాన్స్పోర్ట్ వద్దు, మేమే బండ్లు అరేంజ్ చేసుకుంటాము, మేమే వస్తాము, మేమే విజయవంతం చేస్తామని చెప్పి వారు ఒక పకడ్బందీతోని ఆ మీటింగ్ వచ్చి వాళ్ళందరూ విజయవంతం చేయడం జరిగింది. ఆ ఒక్క మీటింగ్తోని నిజంగా చెప్పాలంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అందరి మైండ్లో ఒక భయం కలగడం జరిగింది. అందుకు భయం కలిగిందని నేను కూడా అనుకున్నాను. అయితే చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పినారు, సార్ మీరు ఎందుకు మాలా లీడర్ కావాలనుకుంటున్నారు, మాలా మీటింగ్స్ ఎందుకు పోతున్నారు, మీరు ఒక అన్ని కమ్యూనిటీస్కి లీడర్ ఉండాలి కానీ మీరు మాలా లీడర్ మీటింగ్కి ఎందుకు పోతున్నారని చెప్పి నాకు కొంచెము వెనుకకి తీసుకువెళ్ళాలని చెప్పి ఒక ప్రముఖ నాయకుడు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే నేను వారికి ఒకటే చెప్పినాను, అరే నాకు ఇవన్నీ అవసరం లేదయా, ఏదైతే రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మాలలు ఏదైతే ఎప్పుడు ఆలోచిస్తారో ఈ గౌరవం వచ్చేది ఉన్నది, నేను దానికోసం ఏదైనా కానీ కొట్లాడతానని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. తర్వాత మన కరీంనగర్ మీటింగ్ సక్సెస్ఫుల్గా కావడం జరిగింది. ఇది అయిన తర్వాత ఒక ఆయన పోస్ట్ పెట్టినాడు పేపర్లో, ఏమని పోస్ట్ పెట్టినాడు, అరే వివేక్ ఆస్తులు ఇన్నున్నాయి, ఆస్తుల కోసం పార్టీలు పోయినాడు, ఆస్తుల కోసం ఇదని చెప్పి నా మీద అన్ని అలిగేషన్స్ పెట్టడం జరిగింది. అయితే నాకు చాలా సంతోషంగా అనిపించింది, ఇన్ని విమర్శలు నా మీద చేస్తున్నారు, అరే నా మీద వాళ్ళందరూ మర్చిపోయినారు. నేను తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్లో కొట్లాడినప్పుడు నాకప్పుడు ఆ రోజులలో కూడా నా పైన ఈడీ రేడ్ కావడం జరిగింది. ఆ రోజులలో ఎందుకు ఈడీ రేడ్ అయింది, అరే తెలంగాణ ఉద్యమంలో ముందు ఉండొద్దని. కానీ నేను కేర్ చేయలేదు ఈడీ రేడ్కి, నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, తెలంగాణ సాధించే వరకు నేను ముందుగా ఉన్నాను. ఆ రోజులలో కూడా నాకు ఇన్కమ్ ట్యాక్స్ రేడు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడ్, ఇవన్నీ రేట్స్ కూడా ఆ రోజులలో అయింది. కానీ నేను తెలంగాణ ఉద్యమం కోసమే కొట్లాడడం జరిగింది. మళ్ళీ ఒకసారి మా నాన్నగారు యూనియన్ మినిస్టరు, నువ్వు కూడా యూనియన్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉన్నదని చెప్పి నాకు కూడా చాలామంది అప్పుడు నాయకులు చెప్పడం జరిగింది. కానీ నేను చెప్పినాను, నాకు మంత్రి పదవి ఇంపార్టెంట్ కాదు, నాకు తెలంగాణ సాధించుకోవాలని ఇంపార్టెంట్ అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మంత్రి పదవి కోసం వెనుకకు పోలేదు నేను. అంతేకాక మీకు అందరూ తెలుసు, మొన్న కూడా ఈ మా పొలిటికల్ కెరియర్లో కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడేటప్పుడు మునుగోడు ఎలక్షన్ అయినా కానీ హుజురాబాద్ ఎలక్షన్ అని ఇవన్నీ ఎలక్షన్లో కూడా ముందుకుండి పనిచేశాను. మా ఫ్యాక్టరీని కూడా మూత వేయడం జరిగింది కేసీఆర్ గారు. కానీ నేను వెనుకకు పోలేదు, నేను ధైర్యంగా కొట్లాడి మా సంస్థకు V6 వెలుగుకి 150 కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ రైట్స్ అన్నమాట. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మా ఛానల్ తెలంగాణ గురించి కొట్లాడింది. V6 న్యూస్ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల వైపే వారు చూపించడం జరిగింది. ఒక మంచి క్రెడిబిలిటీ మార్కెట్లో సంపాదించడం జరిగింది. కానీ మాకు ఎందుకు ఇవ్వలేదు యాడ్స్, ఎందుకంటే మేము ప్రభుత్వం వ్యతిరేకంగా పోతామని. కానీ మేము కేర్ చేయలేదు. నిజంగా చూస్తే మీరు ఎప్పుడు కూడా ప్రజల వైపే ఉన్నాము. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, నా మీద ఎవ్వరు కూడా ఏ ప్రెషర్ పెట్టలేరయ్యా.
ఈ ప్రెషరు మంత్రి పదవి ఇస్తామని నేను కేర్ చేయను. ఎందుకంటే నాకు ఒక అంశమే ఉంది, మన మాల జాతి వాళ్ళందరికీ కూడా వాళ్ళతో ఉండి వారి సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే నేను మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అరే సార్, మాకు ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులకు మాకు కావాలని హరాస్మెంట్ చేస్తున్నారు, ప్రమోషన్ ఇవ్వటం లేదు. నిజంగా చూస్తే ఏసీబీ రేట్లలో 90% వరకు కూడా మన వాళ్ళే ఉంటారు. అంటే ఈ కుల వివక్ష ఏదైతే ఉన్నదో అన్ని చోట్ల కూడా ఉంటుంది. ఎవరో ఒకళ్ళు కొట్లాడాలి వాళ్ళ కోసం. ఆ కొట్లాడాలంటే మా నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజులలో కూడా అప్పుడు చెన్నారెడ్డి గారితో కొట్లాడి నలుగురిని కలెక్టర్స్, నలుగురిని ఎస్పీస్ కూడా వేయించడం జరిగింది. అంటే నా బాధ్యత కూడా అది ఉంది. మన కమ్యూనిటీ కోసం మనం కొట్లాడాలి, వారికి అన్యాయం కావద్దని చెప్పి నాకు ఆ మనసులో ఉంది. ఎందుకంటే మా నాన్నగారు నేర్పించిన ఈ అంశం పైన నేను ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నానని చెప్పి మీ అందరికీ విశ్వాసం ఇప్పించడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. నేను ఎప్పుడు పొజిషన్ కోసం చూడలేదు, నేను నష్టపోయినాను. కానీ నేను కేవలం మన జాతి కోసము కొట్లాడాలి, అందరినీ ఒక్క తాటిపై తీసుకురావాలి. ఎందుకంటే చాలాసార్లు చిన్నయ్య, రామచందర్ వీళ్ళందరూ కూడా ఒక్కో మీటింగ్లో ఏదో నారాజయ్య వెళ్ళిపోతుంటారు. వీళ్ళు ఏదో నా కోసం చేసేటట్టు వాళ్ళు చేస్తారు. కానీ నేను ఓపికతోని లేదయ్యా, మనము మన జాతి కోసము అందరం కలిసి పనిచేయాలి, మనం అందరం కలిసి ఉందాము. ఎందుకంటే ఈ కుల వివక్ష ఏదైతే ఉన్నదో ఈ చాలామంది కూడా ఈ అంశం గుర్తించాలి. మనము ఒక పెద్ద మీటింగ్ హైదరాబాద్లో నిజంగా మాలల తడాకా ఏంది చూపించే అవసరం ఉన్నది. ఈ తడాకా మనం చూపిస్తే అందరు అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అరే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అరే నిజంగానే మాలాలంటే వాళ్ళు మనం గౌరవం ఇచ్చే పరిస్థితి వచ్చింది, ఇవ్వాలి, వాళ్ళను మనం కలిసిపోవాలి. ఎందుకంటే ఒక విషయం అందరు కూడా మర్చిపోతున్నారు, ఏది ఏమైనా కానీ మాల కులము ఈ తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ హైయెస్ట్ పాపులేషన్. ఏమయ్యా కామ్లే, కరెక్టా కదా? అయితే మనము ఇంత ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు వేరే కాస్ట్ కన్నా, వేరే కమ్యూనిటీస్ కన్నా ఎందుకు మనము వెనుకబడి ఉండాలి? మనము మన ధైర్యం చూపించాలి. ఆ ధైర్యం చూపించాలంటే ఎవరు సహకరించాలి చెప్పండి? మీరే కదా, అవునా కదా? మీరందరూ కూడా ముసుగులో ఉండకుండా బయటికి రావాలి. ఈరోజు కిషన్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. సార్, నాకు సస్పెండ్ చేసినా పర్వాలేదు, నేను ముందుకు వచ్చి పని చేస్తానని చెప్పి వారు ఇంకా ఇతర ఉద్యోగస్తులు కూడా రావడం జరిగింది. నిజంగానే ఉద్యోగస్తులకు అందరికీ కూడా అభినందనలు చెప్పే అవసరం ఉంది. ఎందుకంటే అన్ని చోట్ల కూడా నిన్న కూడా చాలా నేను కూడా ఊహించలేదు ఇబ్రాహీంపట్నంలో ఇంత పెద్ద మీటింగ్ పెడతారని చెప్పి నేను ఊహించలేదు. పాపం మారయ్య గారు అందరినీ కలుపుకొని నిజంగా క్రమశిక్షణతోని ఏదైతే మన మీటింగ్లో మాలా మీటింగ్లు అన్ని చోట్ల కూడా అవుతున్నాయో నిజంగా నేనే ఆశ్చర్యపడిపోతున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా పొలిటికల్ మీటింగు ఉన్నాడు కదా గంగారు తెలుసు, ఆయన అంటున్నాడు సార్ అందరు వెళ్ళిపోతారు లంచ్కి, తొందర మాట్లాడంటే. కానీ నువ్వు చూడు మళ్ళీ వచ్చేసింది అందరూ ఫుల్. అయితే నేను మా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ గ్రామంలో కమిటీస్ వేసుకోండి. కమిటీస్ వేసుకొని ఈ గ్రామంలో ఈ బస్తీలో మన మాల బస్తీలో ఎంతమంది ఉన్నారు ప్రముఖులు, ఓ 5 మంది ప్రముఖుల టెలిఫోన్ నంబర్స్ రాసుకోండి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే ఇది రేపు అయిపోయే ఉద్యమం కాదు, ఈ ఉద్యమం కొనసాగే ఇంకా ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే మన కమ్యూనిటీని చాలామంది అటాక్ చేస్తున్నారు. మనం ఏదో దోచుకున్నామంట. అరే మనమేం దోచుకున్నాము? మన శక్తితోని, మన మంచి పనితోని. ఇప్పుడు ఎవరైనా ఊహించిండ్రా ఖర్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతారని? కానీ అయ్యిండి ఆయన. ఎందుకంటే ఆయన మంచి లీడర్షిప్తోని అందరితో కలిసిమెలిసి ఉండి ఆయన ఆ స్థాయికి పోవడం జరిగింది. అంటే మాలల ఆ లీడర్షిప్ పొటెన్షియల్ ఉన్నదన్నమాట. అందరూ కూడా ఈర్షపడుతుంటారు. సో మనము ఇంకా ఎక్కువ పనిచేసి మన మాల కమ్యూనిటీస్ మన ఏదైతే పొటెన్షియల్ ఉందో దాన్ని చూపించేది అవసరం ఉన్నది. మన అన్నీ ఎక్కడ కూడా మనము మన అవసరాలు ఉన్నప్పుడు మనమందరం కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరికి కోరుతున్నాను. ఇంకొక విషయం, మాలలను చాలామంది అటాక్ చేస్తున్నారయ్యా. అందరు కూడా
రెడ్డి మీటింగ్ పెట్టుకుంటారు, కమ్మ మీటింగ్ పెట్టుకుంటారు, పద్మశాలి మీటింగ్ పెట్టుకుంటారు, మున్నూరు కాపు మీటింగ్ పెట్టుకుంటారు. ఎవరిని వాళ్ళని విమర్శించరు. మనం ఎవరినైనా విమర్శించినమా ఇప్పటి వరకు? ఎప్పుడు విమర్శించలేదు. వాళ్ళ కమ్యూనిటీ మీటింగ్ పెట్టుకుంటారు, వాళ్ళ కమ్యూనిటీ మంచిగా కావాలని వాళ్ళు చేసుకుంటారు. కానీ అందరూ మనల్ని ఎందుకు అటాక్ చేస్తున్నారు? మనము ఇప్పటి వరకు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఒక మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. నిజంగా అటాక్ చేయాలంటే ఈ రాష్ట్రాన్ని ఎవరైతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు దోచుకున్నారో వాళ్ళనైతే ఎవరు అటాక్ చేస్తలేరు, కానీ మనల్ని అటాక్ చేస్తున్నారు. అంటే ఏమన్నమాట? వాళ్ళకు మాలలో ఐక్యంగా ఉంటే, మాలలో 30 లక్షల సంఖ్య ఏదైతే ఉందో వీళ్ళందరూ కలిసి ఉంటే మనందరికీ కష్టకాలం ఉందని చెప్పి ఈ ఆలోచనతోని కుట్రలన్నీ కూడా వేస్తున్నారు. నేను ఈరోజు పొద్దున కరీంనగర్కి బయలుదేరినప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది. అంబేద్కర్ గారు 1929లో ఆ మీటింగ్లోనే చెప్పినాడు. ఏమని చెప్పినాడు? దళితులందరూ కూడా కలిసి ఉండాలి, కుట్రలందరూ వేస్తుంటారు దళితులను చీల్చడానికి, దళితుల మధ్యలో కొట్టాడలు పెట్టడానికి, దళితులు ఇద్దరు కూడా విమర్శించుకోవాలని చెప్పి ఆ రోజులలోనే 1929లో అంబేద్కర్ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు చెప్పడం జరిగింది. మనమందరం కూడా ఇది ఆలోచించుకోవాలి. మన మాలా కమ్యూనిటీలో మళ్ళీ దీంట్లో డివిజన్స్ రావద్దు, లీడర్షిప్లో డివిజన్స్ రావద్దు. అందరం కలిసి ఈ అంశం పైన కొట్లాడి మన సత్తా మనం చూపించుకున్నప్పుడు అందరు కూడా ఆలోచించి ఈ అంశం పైన, ఈ కేటగరైజేషన్ అంశం పైన, పోస్టుల అంశం పైన కూడా ఏమి చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఆలోచన రావడానికి ఏదైతే ఇప్పుడే సర్వయ్య గారు చెప్పారో హైదరాబాద్లో మనము పెద్ద ఎత్తున 1 డిసెంబర్ నాడు మీటింగ్ చేద్దాము. అందరం కూడా పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేద్దామా లేదా? అందరు కూడా మరి అంత దమ్ము లేదు, చేద్దామా? ఎస్, నిజామాబాద్ నిజంగా మీ జోరు చూపించడం జరిగింది. మనమందరం కూడా ఈ డిసెంబర్ 1 నాడు నేను అదే కోరుతున్నాను. అందరు ఉద్యోగస్తులకు, మన మాల సంఘాలు అందరూ కూడా కోఆర్డినేట్ చేసి పెద్ద ఎత్తున అన్ని చోట్ల నుంచి, ఎందుకంటే నేను కరీంనగర్ నుంచి నిజామాబాద్ వచ్చే వరకు జగిత్యాల్లో మన మాల సంఘం వాళ్ళు, జేఏసీ వాళ్ళు కూడా వారు కూడా కలిసినారు. వాళ్ళు ఇదే అన్నారు, సార్ ఇప్పుడు మాల బస్తీలలో చాలా ఉద్రేకంగా ఉన్నారు అందరు కూడా, ఈ మీటింగ్కి మేమందరం కూడా పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. అయితే మనము నిజామాబాద్ నుంచి, ఎందుకంటే కేవలం 3 గంటల దారి ఉంది, పెద్ద ఎత్తున అందరు వచ్చి ఆ మీటింగ్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ నేను ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్. ఉద్యోగస్తులు, మాల సోదరులు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు గడ్డం వివేక్ స్వామి గారికి, అదేవిధంగా మల్లపల్లి లక్ష్మయ్య గారికి, శంకరయ్య గారు, గోపీనాథ్ గారికి, రవీంద్ర గారికి, నారాయణ సార్ గారికి, దిగంబర్ కామ్లే గారికి, రేంజల రాజేష్ గారికి, సమావేశానికి విచ్చేసినటువంటి నిజామాబాద్ జిల్లా ఉద్యోగస్తులు